నమస్కారం శ్రీ 5 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. మంత్రి కొడాలి నాని గుడివాడలో విష సంస్కృతికి శ్రీకారం చుట్టారని ఆరోపించిన టీడీపీ నేత వర్లరామయ్య. రాష్ట్రంలో భారీగా పెరుగుతున్న కోవిడ్ కేసులు. గడిచిన 24 గంటల్లో 13,618 కేసుల నమోదు. కేంద్రం ప్రకటించిన పద్మశ్రీలో ఏపీలోని బూతుల మంత్రులను చేర్చాలని ఎద్దేవా చేసిన సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. ప్రభుత్వం ఉద్యోగులపై కుట్రపూరితంగా కొత్త జీతాలు అని చెప్పి గందరగోళం సృష్టిస్తుందన్న ఏపీ జేఏసీ చైర్మన్ బండి శ్రీనివాస్. గుడివాడలో హాంకాంగ్ దేశ స్టైల్లో క్యాసినో జరిగిందంటున్నారని టీడీపీ నేత వర్లరామయ్య ఆరోపించారు. మంత్రి కొడాలి నాని గుడివాడలో దుష్ట సంస్కృతికి శ్రీకారం చుట్టారని మండిపడ్డారు. క్యాసినోపై గత 10 రోజులుగా రాష్ట్రం అట్టడిగిపోతున్న ముఖ్యమంత్రి మాత్రం ఏమీ జరిగినట్టు నటిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గోవా నుండి గుడివాడకు 13 మంది చీరుగాల్స్ను తీసుకొచ్చి అర్ధనగ్న నృత్యాలు చేయించారంటే విచారణ ఏది అని ఆయన ప్రశ్నించారు. టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ నేత వర్లరామయ్య మాట్లాడుతూ బూతుల మంత్రి మాట్లాడే బూతులే కాకుండా తాము చెప్పే విషయాలు కూడా ముఖ్యమంత్రి కొంచెం వినాలని హితవు పలికారు. కే కన్వెన్షన్ జరిగే సంక్రాంతి సంబరాలకు హాజరవ్వాలని మంత్రి కొడాలి నాని ఆయన తమ్ముడు చిన్ని పేరుతో కరపత్రాలు వేసిన మాట వాస్తవం కాదని ప్రశ్నించారు. కే కన్వెన్షన్ బయట ఎడ్ల పోటీలు నిర్వహించింది నాని అయితే క్యాసినో నిర్వహించింది కూడా నానినే అని పేర్కొన్నారు. కే కన్వెన్షన్ దగ్గర లేఅవుట్లలో జరిగిన మొత్తం జూద క్రీడలు కొడాలి నాని నిర్వహించారని ఆరోపించారు. క్యాసినో కే కన్వెన్షన్ బయట జరిగిందని చెప్పి తప్పించుకోవాలని పోలీసుల సహకారంతో నాని ప్రయత్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇంటెలిజెన్స్ వాళ్ళు నాకు తెలుసు, ఇంటెలిజెన్స్ వాళ్ళు తప్పకుండా గుడివాడ మంత్రి గారి నేతృత్వంలో క్యాజినో జరిగిందని మీకు పెడతారు. ఎందుకంటే ఎవరు వాళ్ళ నెత్తిని పెట్టుకోరు. ఎందుకంటే ఇది ఈ రోజుతో పోయేది కాదు, ఇప్పటితో పోయేది కాదు. చంకలు కొట్టుకుంటున్నారు కొడాలి నాని గారు, గౌరవ మంత్రి గారు. ఐఆమ్ సేఫ్ అనుకున్నాడు. యు ఆర్ నాట్ సేఫ్ మై డియర్ మినిస్టర్. శ్రీకృష్ణ జన్మస్థానం తప్పదు మీకు మై డియర్ మినిస్టర్. బేడీలు వేయక తప్పదు మై డియర్ మినిస్టర్. నువ్వు ఎవరినో సవాంగ్ గారినో ఎవరిదో బల చూసుకొని అది వాపు చూసి నువ్వు బలం అనుకుంటున్నావు. అవన్నీ సవాంగ్ గారు కూడా జారిపోతారు. దర్యాప్తు చేసిన పోలీసు అధికారులు కూడా జారిపోతున్నారు. ఎందుకంటే వీళ్ళ ఇన్వెస్టిగేషన్ ఫైనల్ కాదు, వీళ్ళ డెసిషన్ ఫైనల్ కాదు. మీరు చేసిన నేరం మామూలుగా కాదయ్యా కొడాలి నాని గారు. ఒక సంస్కృతి మీద, సాంప్రదాయం మీద దాడి జరిగింది. ముఖ్యమంత్రి గారు మీరు కూడా వినాలా. వర్లరామయ్య ప్రెస్ మాట్లాడుతున్నప్పుడు ఆ భావ వ్యక్తీకరణ, భాష, ఆ సబ్జెక్టు మీరు వినాలా. కొడాలి నాని మాట్లాడిన బూతులు మాత్రం శ్రద్ధగా వింటారు. వర్లరామయ్య మాట్లాడిన ఈ సుభాషితాలు లాంటి ప్రెస్ మీట్ వినకపోతే ఎట్లాగా? నేను భాషించేటప్పుడు అంటే నేను చెప్పేటప్పుడు వినాలి మీరు కూడా. వాస్తవాలే గ్రహించమంటున్నాను. నేను చెప్పిందంతా చేయమంటలేదు కదా, వాస్తవాలు. ఇందులో ఏముంది? దగా లేదు, మోసం లేదు. నేనేమన్నా మాయ చేసేవాళ్ళలాగా ఉంటానా? నేను క్షుద్ర పూజలు చేసేవాళ్ళ ఉంటానా? చొక్కా పైకేసుకొని సొల్లు గార్చుకుంటూ గుట్కా గార్చుకుంటూ జుట్టు పెంచుకొని పిల్లలు చూస్తే భయపడతారు. మీ మంత్రిని చూస్తే ఏదో కృష్ణ పూజలు చేసేవాళ్ళగా మాయమ్మ చిందులాగా కనపడతాడు. అలాగే ఉండను కదా, శుభ్రంగా ఉంటాను నేను. నా మాటలు ఎందుకు వినరు మీరు? అందుకే అడుగుతున్నా నేను. ఎందుకు మంత్రిని బర్తరఫ్ చేయమంటే మీరు చేయటం లేదు? వాట్ ఈస్ ద రీజన్? మీకు సమాచారం వచ్చింది, నాకు తెలుసు. క్యాజినో అక్కడ జరిగింది అనేది నాకు తెలుసు, మీకు తెలుసు. కానీ మంత్రిని తొలగించటానికి మీకేదో అంటే చంద్రబాబు గారిని రోజు తిట్టే మంత్రి పోతాడనే భయమా? అయిన దానికి కాని దానికి బండబూతులు అసభ్యంగా అశ్లీలంగా తిట్టే మంత్రిని వదులుకోవటం ఇష్టం లేకనా చంద్రబాబు గారిని అసభ్య పదజాలంతో ఆ మంత్రి తిడుతూ ఉంటే ఏమి ఆనందపడతారు ముఖ్యమంత్రి గారు? మీరు ఏమి సంతోషపడతారు ముఖ్యమంత్రి గారు? రాష్ట్రంలో కోవిడ్ కేసుల సంఖ్య నిత్యం పెరుగుతూనే ఉంది. గత కొద్ది రోజులుగా రోజు 10,000కు పైగా కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తుంది. ఇదే సమయంలో కోలుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతుండడం ఊరటనిస్తుంది. గడిచిన 24 గంటల్లో 46,143 నమూనాలు పరీక్షించగా కొత్తగా 13,618 కరోనా కేసులు నమోదయ్యాయి.
కరోనా బారిన పడి తాజాగా తూర్పుగోదావరి, నెల్లూరు, విశాఖ జిల్లాలో ఇద్దరేసి మృతి చెందగా చిత్తూరు, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరిలలో ఒక్కొక్కరు ప్రాణాలు కోల్పోయారు. కరోనా నుంచి నిన్న 8,687 మంది పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,06,318 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్లో తెలిపింది. అత్యధికంగా విశాఖపట్నంలో 1,791 కేసులు నమోదు కాగా అనంతపురంలో 1,650, గుంటూరులో 1,464, కర్నూలులో 1,409, ప్రకాశంలో 1,295, నెల్లూరు జిల్లాలో 1,409 కేసులు నమోదయ్యాయి. కరోనాతో పోరాడుతూ ఇప్పటివరకు 14,570 మంది మృతి చెందారు. కేంద్రం ప్రకటించిన పద్మశ్రీ అవార్డులో ఏపీ బూతుల మంత్రులను చేర్చాల్సిందని పేర్కొంటూ సిపిఐ నారాయణ ఓ వీడియో విడుదల చేశారు. ఏపీ మంత్రుల వ్యాఖ్యలకు సీఎం బాధ్యత వహించాలన్నారు. ఏపీ మంత్రులు బస్టాండ్లో మాట్లాడే భాష కంటే హీనంగా మాట్లాడుతున్నారన్నారు. భారతదేశ చరిత్రలో ఏపీ అప్రతిష్ట పాలవుతుందని సిపిఐ నారాయణ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించినటువంటి పద్మశ్రీ అవార్డుల్లో ఒక చిన్న మార్పు చేసేట బాగుండేది. ఆంధ్రప్రదేశ్ లో నవతరం మంత్రులు మాట్లాడే బూతులని వాళ్ళకు కూడా పద్మశ్రీ అవార్డు ఇచ్చుంటే చాలా బాగుండేది. ఈ విధంగా ఆంధ్ర రాష్ట్రం, తెలుగు రాష్ట్రంలో నవతరం మంత్రులు ఇంత బ్రహ్మాండంగా ఉందనిపిస్తుంది సగర్వంగా చెప్పుకునేవాళ్ళు. ఎంత అన్యాయం ఇది. ఒక విధంగా చెప్పాలంటే రాజకీయ కల్చర్ చెడిపోతా ఉంది. రాజకీయాల్లో విమర్శలు వేరు, విభేదాలు వేరు, కానీ బస్ స్టాండ్లో కన్నాక అధ్వానం భాషతో మాట్లాడతామంటే అది ఎవరికి ప్రతిష్ట? అది హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ప్రతిష్ట, ముఖ్యమంత్రికి అది వర్తిస్తుంది. రాజకీయాల్లో హీన సంస్కృతి ఆపడానికి ముందర ముఖ్యమంత్రి ప్రయత్నిస్తే అతడు అందరూ కూడా ప్రయత్నించే అవకాశం ఉన్నాయి. లేకుండా పోతే ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్ర, ప్రతిష్ట భారతదేశంలో అప్రతిష్ట పాలయ్యేటువంటి ప్రమాదం ఉంది. ఆ అప్రతిష్ట మొత్తం మూట కట్టుకోవాల్సిన ప్రమాదం ముఖ్యమంత్రికి వస్తుందని నేర్చిస్తా ఉన్నారు. ప్రభుత్వ తీరుపై పీఆర్సీ సాధన సమితి నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం కుట్రపూరితంగా కొత్త జీతాలని ఒకసారి సిఎఫ్ఎంఎస్, హెచ్ఆర్ఎంఎస్ అని మరోసారి చెబుతూ గందరగోళం సృష్టిస్తుందని మండిపడ్డారు. ఉద్యోగుల జీతాలు ఆపితే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం రేపటి నుంచి మమ్మల్ని ఏమైనా చేయవచ్చని బండి శ్రీనివాసరావు అన్నారు. తమ ఇళ్లలో దాడితో పాటు అరెస్టు చేయవచ్చని వ్యాఖ్యానించారు. బందర్ రోడ్లోని ఆర్టీఐ కార్యాలయం ఆవరణలో అంబేద్కర్ విగ్రహానికి వినతులిచ్చారు. పీఆర్సీ జీవోలు రద్దు చేయాలని నినాదాలు చేశారు. ఆందోళనలో పీఆర్సీ సాధన సమితి నేతలు బండి శ్రీనివాస్, శివారెడ్డి, బొప్పరాజు వెంకటేశ్వర్లు, వైవీరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ఒకటే సమస్యని, ఆర్టీసీ ఉద్యోగులకు అన్ని సమస్యలే అని ఆరోపించారు. ఉద్యోగుల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుందని ఎద్దేవా చేశారు. ఈహెచ్ఎస్ కార్డులతో కార్మికులకు వైద్యం అందని పరిస్థితి ఏర్పడుతుందని మండిపడ్డారు. కొత్త జీతాలు మాకు వద్దన్నా ప్రభుత్వం ఇస్తానంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమకు పెద్ద ద్రోహం చేస్తుందని విమర్శించారు. ఇప్పుడు ప్రభుత్వం ఇస్తుంది రివర్స్ పీఆర్సీ అని, కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికుల డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు తోడుగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం రేపటి నుంచి మమ్మల్ని ఏమైనా చేయవచ్చని, తమ ఇళ్లపై దాడి చేయవచ్చని, మమ్మల్ని అరెస్టు చేయవచ్చని ఆయన వెల్లడించారు. అన్ని తాలూకాలలో, అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లో 100% సక్సెస్ అయింది. అంబేద్కర్ గారి యొక్క స్టాట్యూకి ఇచ్చినటువంటి ప్రోగ్రాం చాలా సక్సెస్ అయింది. ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, నిన్న ఒక ప్రతినిధి బృందం వెళ్ళింది, మంత్రులకి చెప్పింది, అయినా కూడా వాళ్ళకి చీమ కుట్టినట్టు కూడా లేదు. వాళ్ళకి ఎక్కడ కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి డ్యూటీ మర్చిపోయినట్టున్నారు. మరి ముఖ్యమంత్రి గారు మీకు ఏమైతే బాధ్యత ఇచ్చారో ఉద్యోగులకి, సంఘాలకి, ప్రభుత్వానికి సమన్వయం చేయమని చెప్పారు. మీరు ఏమి సమన్వయం చేస్తున్నారు దయచేసి అర్థం చేసుకోండి. గతంలో ఏదైనా ఒక పిఆర్సీ ఇచ్చినప్పుడు ఏదైనా గతంలో ఒక సాంప్రదాయం ఉంది. అది ఏంటయ్యానంటే ముందు అధికారులతో కూడినటువంటి కమిటీ వేస్తారు. ఆ కమిటీ తన యొక్క నివేదికను ఇచ్చిన తర్వాత ప్రభుత్వం మరలా మంత్రుల కమిటీని అనేది వేయటం జరుగుద్ది. ఆ యొక్క మంత్రుల కమిటీ ఉన్నటువంటి ఉద్యోగ సంఘాలతో సాంప్రదాయంగా మళ్ళీ వాళ్ళతో చర్చలు జరిపి ఒక సహృద్భావ వాతావరణం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళడం అనేది ఒక సాంప్రదాయం. కానీ ఈ యొక్క రాష్ట్రంలో ఆ సాంప్రదాయానికి తిలోదకాలు ఇచ్చి అధికారులతో ఉన్నటువంటి వాళ్ళు చదువుకున్నారా లేకపోతే గాడుదలు కాశారా అనేది కూడా మాకు ఇప్పుడు కూడా అర్థం కావటల్లా. ఆల్రెడీ 27% ఐఆర్ తీస్తా 27% ఐఆర్ తీసుకుంటుంటే 14.29 అని ఫిట్మెంట్ ఇస్తామని ఏ లెక్కన చెప్పారనేది మాకు అర్థం కావటల్లా. మరి 11 పిఆర్సీలలో 10 పిఆర్సీలు గతంలో తీసుకున్నాం. ఆ పిఆర్సీలలో ఎప్పుడు కూడా మరి ఫిట్మెంట్ అనేది మరి ఐఆర్ కంటే ఎక్కువ ఉన్నటువంటి సందర్భాలను చూసాం.
గతంలో కూడా ఆనాటి ముఖ్యమంత్రి గారు మరి ఎన్టీ రామారావు గారు కూడా అన్నారు, ఏమనంటే చూస్తున్నారు కదా బ్రదర్స్, ఓ పక్క నుంచి వరదలు, ఇంకో పక్క నుంచి రాష్ట్రం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందని చెప్పేవాడు. మరి ఏ ముఖ్యమంత్రి అయినా కూడా మీకు పిఆర్సీ మా దగ్గర డబ్బులు ఉన్నాయి, మీరు బస్తాలతో తీసుకుపోండి అని ఎప్పుడు చెప్పలా. మా దగ్గర బస్తాలు మూలుగుతున్నాయా, మీరు కొలుసుకొని పోండి అని ఎప్పుడు చెప్పలా. ఎప్పుడు కష్టాలు ఉంటూనే ఉంటాయి. ఏందయ్యానంటే ఉద్యోగులకు డబ్బులు ఇచ్చే దగ్గరే ఉంటాయి కష్టాలు. మరి ఇదేందో ఈ గండ మాకు అర్థం కాల. మరి అదేందనంటే 100% జీతాలకే అయిపోతున్నాయి. ఇంక దేనికి అయిపోతాయండి? మా డబ్బులు కూడా మా పిల్లలకు తిండికే అయిపోతున్నాయి. ఏ రదానికి ఏం అవటల్లా. వాడికి బట్టలు కుట్టిద్దామన్నా మా దగ్గర డబ్బులు ఉంటల్లా, వాడికి సినిమా పంపిద్దామన్నా మా దగ్గర డబ్బులు ఉంటల్లా, వాడిని చదివిద్దామన్నా డబ్బులు ఉంటల్లా. మరి పెట్టాల్సినటువంటి బాధ్యత ఎవరిదండి? తండ్రిగా కనీసం బిడ్డలకి కూడు పెట్టడం అనేది తండ్రి బాధ్యత. ప్రభుత్వం ముఖ్యమంత్రిగా మాకు జీతాలు అనేది నీ బాధ్యత. తాను ఏ తప్పు చేయలేదని రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే సిబిసిఐడి విచారణని టీడీపీ ఎమ్మెల్సీ పి అశోక్ బాబు అన్నారు. తాను ఎమ్మెల్సీ కావడం ఇష్టం లేక, అసూయ వల్ల నా డిపార్ట్మెంట్లో ఇష్టం లేని వారు చేసిన పని అన్నారు. సూర్యనారాయణను అడ్డుపెట్టుకుని కక్ష సాధిస్తున్నారని మండిపడ్డారు. ఉద్యోగుల ఆందోళన సమయంలో తన విద్యా అర్హతను తెరపైకి తీసుకురావడంలోనే రాజకీయం ఉందన్నారు. ఆ డ్రాప్ అయ్యి కూడా ఇప్పటికి 3 సంవత్సరాలు దాటింది. కానీ ఆర్గనైజేషన్లో ఉన్న వైరం వల్ల కానీ, లేదంటే వాళ్ళ అసూయ వలన కానీ, నేను తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్సీగా రావటం కానీ కొంతమందికి మా డిపార్ట్మెంట్లో రాజకీయంగా కూడా కొంతమందికి ఇష్టం లేకపోయి ఉండొచ్చు. వాళ్లే బి మెహర్ కుమార్ అని చెప్పి మా కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఉన్న ఉద్యోగితో లోకాయుక్తకి పిటిషన్ పెట్టించారు. అంటే నేను తప్పుడు సమాచారం ఇచ్చాను, శిక్ష పడలేదని చెప్పి. దీనికి కారణం ఏంటంటే రాజకీయంగా కూడా ఉంది. ఇవాళ సూర్యనారాయణ అనే వ్యక్తి ఎవరైతే ఈ పిఆర్సీ స్ట్రగుల్ కమిటీ మెంబర్గా ఉన్నాడో అతను ప్రోద్బలంతోనే జరిగింది. నేను పేరు ఎందుకు చెప్తున్నానంటే అతను మాకు రైవలరీగా ఉండేవాడు. డిపార్ట్మెంటల్ ఆర్గనైజేషన్లో, ఎన్జిఓ ఆర్గనైజేషన్లో కూడా నా మీద పోటీకి వచ్చి ఓడిపోవడం జరిగింది. కాబట్టి రకరకాలుగా ఎన్ని రకాలుగా నా మీద పెట్టాలో అన్ని రకాలుగా గతంలో పెట్టడం జరిగింది పిటిషన్లు. కానీ ఏది సక్సెస్ కాలేదు, ఇది కూడా సక్సెస్ కాలేదు. కానీ ఈ రోజున లోకాయుక్త నుంచి సిబిసిఐడికి ఎంక్వైరీ రావడం అనేది అది చట్టపరంగా ఎంతవరకు చట్టబద్ధం అనేది తర్వాత అంశం. రెండోది, నేను చెయ్యని అది నేరం అని నేను చెప్పలేను, తప్పని చెప్పలేము. ఎందుకంటే ఒక చిన్న టైపోగ్రాఫిక్ మిస్టేక్కి ప్రభుత్వం ఆ రోజునే నిర్ణయం తీసుకుని దాన్ని డ్రాప్ చేయటం వలన నేను రిటైర్మెంట్ కూడా నాకు అది క్లియర్ అయింది. ఎందుకంటే లేకపోతే ప్రభుత్వ ఉద్యోగి మీద ఏదైనా ఛార్జెస్ ఉంటే రిటైర్మెంట్ చేయరు. నా వాలంటీర్ రిటైర్మెంట్కి అది క్లియర్ అయ్యే ఉంది. అది వాళ్ళకి ఇష్టం లేక ఆ రోజే కోర్టుకు వెళ్ళాలి ప్రయత్నం చేయటం, అది సఫలం కాకపోవటం, ఇవాళ రాజకీయంగా దెబ్బతీయటానికి. ఇది ఇవాళ కాదు, గతంలో కూడా ఒక 3-4 సంవత్సరాల కిందట నేను ఎప్పుడైతే యాజిస్ట్రేషన్లో గతంలో కొంత యాజిస్ట్రేషన్ చేసినప్పుడు హైదరాబాద్లో ఉండగా, పర్టికులర్గా సమైకాంధ్ర యాజిస్ట్రేషన్ చేసినప్పుడు కూడా మీడియా అంతా కూడా ఇది ప్రచారం చేయడం జరిగింది. ఆ రోజున తర్వాత మీడియా వాళ్ళు దీని మీద వివరణ అడిగినప్పుడు నేను స్పష్టంగా చెప్పాను. తర్వాత వాళ్ళు దాన్ని ఎక్కడ మళ్ళీ పబ్లిష్ చేయడం జరగలేదు. ఇవాళ ఉద్యోగస్తులందరూ ఒక యాజిస్ట్రేషన్ అనే మూడ్లో ఉన్నప్పుడు ఈ న్యూస్ బయటకు తీసే కారణం ఏంటంటే రాజకీయ అంశం. ఒకటి, సూర్యనారాయణ ప్రభుత్వం యొక్క సొంత మనిషి. పాత జీతాలు ఇస్తే ప్రభుత్వానికి 10,000 కోట్ల రూపాయలు మిగులుతాయని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. పీఆర్సీ నివేదికను బయటపెడితే వాస్తవాలు బహిర్గతమవుతాయని ప్రభుత్వం భయపడుతుందని ఆయన ఆరోపించారు. బందర్ రోడ్లోని ఆర్టీఐ కార్యాలయం ఆవరణలోని అంబేద్కర్ విగ్రహానికి వినతులిచ్చారు. పీఆర్సీ జీవోలు రద్దు చేయాలని నినాదాలు చేశారు. ఆందోళనలో పీఆర్సీ సాధన సమితి నేతలు బండి శ్రీనివాస్, శివారెడ్డి, బొప్పరాజు వెంకటేశ్వర్లు, వైవీరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జనవరి నెల జీతం ఇవ్వకూడదని, జీతాలు రాకపోతే ఉద్యోగులు తమపై తిరగబడతారని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుందని అన్నారు. తమ ఉద్యమాన్ని అణిచివేసేందుకు జిల్లాల విభజన తీసుకొచ్చారని తాము అనుకోవటం లేదని స్పష్టం చేశారు. విభజన పనిని ఉద్యోగులు చేయగలిగినంత చేస్తారని పేర్కొన్నారు. పీఆర్సీ ఇచ్చేది జీతాలు తగ్గించడానికా, పెంచడానికా అని ప్రశ్నించారు.
తాము ఎక్కడున్నా ఫిట్మెంట్కు అంగీకరించినట్లు ఆధారాలుంటే బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డీడీఓలందరికీ ఎవరైతే జీతభత్యాలు వేస్తారో వారందరినీ కోరుతున్నాం, దయచేసి మీరు పాత జీతాలనే వేయండి. అదేవిధంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం, దయచేసి మా జీతభత్యాలు ఈ నెలకి కొత్తయో పాతయో అనేటువంటి అయోమయాన్ని గురి చేయకుండా మా ఉద్యోగులకి ఈ మాసానికి జనవరి మాసం జీతం ఇప్పటికే మేము రాష్ట్ర స్ట్రగుల్ కమిటీ పక్షాన మేము ప్రభుత్వానికి వారం రోజుల క్రితమే మా జీతభత్యాలు ఈ చర్చలు పూర్తయ్యేంత వరకు పాత జీతాలు వేయమని చెప్పున్నాం. కానీ ప్రభుత్వం కుట్రపూరితంగా మా జీతాలు కొత్త జీతాలని కొద్దిసేపు, లేకపోతే సిఎఫ్ఎంఎస్లని కొద్దిసేపు, హెచ్ఆర్ఎంఎస్లని కొద్దిసేపు ఇలా గందరగోళం సృష్టించి ఉద్యోగులకు జీతభత్యాలు లేకుండా చేసి వాళ్ళలో అసహనం వచ్చి మా యొక్క ఉద్యోగం దెబ్బతినేదానికి కుట్ర పన్నుతున్నారు. దయచేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం, మా ఉద్యోగులకి నెల జీతం పాత జీతాలు ఇవ్వండి. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగా మాకు జీతాలు ఇబ్బంది పెట్టకుండా ఉద్యోగులు ఉండాలనిపిస్తే మీరు పాత జీతాలను వేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. మీకు వచ్చిన నష్టమేమి లేదు, మేము కోరిన జీతాలు ఇవ్వమంటలేదు. డిసెంబర్ మాసానికి ఏ జీతాలు ఇచ్చారో ఆ జీతాలు మాత్రమే ఇవ్వమని అడుగుతున్నాం. ఇది ప్రజలకు కూడా తెలియాలి. ఈ గందరగోళాన్ని సృష్టించి మా ఉద్యమానికి విఘాతం కల్పించేటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించొద్దని కోరుకుంటున్నాం. అదేవిధంగా నిన్న మా యొక్క రాష్ట్ర కమిటీ పక్షాన ఒక డెలిగేషన్ని పంపించాం. మంత్రులు కమిటీ ద్వారా ఏదైతే కమిటీ వేశారని చెప్పారో ఆ కమిటీకి మా డెలిగేషన్ వెళ్ళింది 9 మంది సభ్యులతో. మేము ఏదైతే నిర్ణయం తీసుకున్నామో ఆ నిర్ణయం ప్రకారం 3 అంశాల మీద అడిగాం. మేము 3 అంశాలకు సంబంధించి ఎవరైతే నిన్న పత్రికాముఖంగా గౌరవ సజ్జల గారు మాట్లాడారో వారిని అడుగుతా ఉన్నాం. అయ్యా, మేము 3 అంశాలు అడిగాం. రాజ్యాంగబద్ధంగా తయారు చేయబడినటువంటి 2.5 సంవత్సరాలు సుదీర్ఘంగా ప్రజాధనం వెచ్చించి ఖర్చు చేసినటువంటి నివేదికని మీరు ఎందుకు బహిర్గతం చేయలేకపోతున్నారు? ఆయుర్వేద వైద్యంలో ఎన్నో రకాల వ్యాధుల నివారణకు ఔషధాలు ఉన్నాయని ఆయుష్ కమిషనర్ వి రాములు తెలిపారు. కరోనా నివారణ కూడా ఆయుర్వేద ఔషధాలు దోహదపడతాయని పేర్కొన్నారు. బందర్ రోడ్లోని ఆచెంట లక్ష్మీపతి ప్రభుత్వ ఆయుర్వేద హాస్పిటల్లో రాష్ట్ర ప్రభుత్వం, ఆయుష్ డిపార్ట్మెంట్, నేషనల్ మెడికల్ అసోసియేషన్ సంయుక్తంగా ఆయుర్వేద కోవిడ్ కేర్ సెంటర్ను ఏర్పాటు చేశారు. ఈ సెంటర్ను ఆయుష్ కమిషనర్ వి రాములు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పూర్వీకుల నుండి అనుసరిస్తున్న ఆయుర్వేద వైద్యం ఉపయోగాలు ఎన్నో ఉన్నాయన్నారు. ప్రపంచాన్ని భయభ్రాంతులకు గురిచేసిన కరోనా మహమ్మారిని సైతం అదుపు చేయగలిగిన వైద్యం ఆయుర్వేదం ద్వారా ప్రజలకు అందించేందుకు కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేశామన్నారు. నగర ప్రజలు ఈ సేవలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. కోవిడ్ వల్ల వచ్చేటటువంటి లక్షణాలని నిరోధించడానికి చాలా చక్కగా పనిచేస్తున్నాయని చెప్పి శాస్త్రీయంగా ప్రూవ్ అయింది. మనకి ఆయుర్వేద రంగంలో జాతీయ స్థాయిలో సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ స్టడీస్ అని చెప్పి ఒక సంస్థ ఉంది, CCRAS అంటారు. వాళ్ళు కొంతకాలం క్రితం ఆయుష్ 64 అనే మెడిసిన్ని తయారు చేయడం జరిగింది. అది మామూలుగా ఇన్ఫ్లుయెంజా ఇటువంటి వాటి కోసంగా అప్పట్లో తయారు చేశారు. కానీ ఈ మధ్యకాలంలో CSIR వాళ్ళ యొక్క సహకారంతో CCRAS వాళ్ళు సుమారుగా ఈ మందుని 150,000 మంది పైన ప్రయోగించి కోవిడ్కి ఎలా పనిచేస్తుంది అని చెప్పి టెస్ట్ చేయడం జరిగింది. దాదాపు ఎక్కువ మందికి ఈ మందు ఉపయోగించిన తర్వాత కోవిడ్ వల్ల వచ్చే లక్షణాలు తగ్గుతున్నాయి, కోవిడ్ వ్యాధి నయమవుతుంది అని చెప్పి కన్ఫర్మ్ అయింది. అదేవిధంగా మనకి అందరికీ తెలిసినటువంటి తిప్పతీగ అనేది, దాన్ని మన శాస్త్రీయ నామం వచ్చేసి ఐ థింక్ టినోస్పోరా కార్డిఫోలియా అని చెప్పి అంటారు. ఓకే, ఆ తిప్పతీగ నుంచి తీసినటువంటి రసాలు అవి ఇమ్యూనిటీ పెంచేదానికి, కోవిడ్ వ్యాధి లక్షణాలని నిరోధించడానికి చాలా బాగా పనిచేస్తుందని చెప్పి ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయింది. దాని నుంచి తీసినటువంటి పదార్థాలతో సంశమని వటి అనే ఒక మెడిసిన్ని మన ఆయుర్వేద వైద్యులు తయారు చేయడం జరిగింది. దాన్ని కూడా టెస్ట్ చేసి చూసినప్పుడు కోవిడ్ వ్యాధి యొక్క లక్షణాలు ఈ మందు వల్ల బాగా తగ్గుతున్నాయి అని చెప్పి శాస్త్రీయంగా ప్రూవ్ అయింది. ఈ విధంగా అనేక మందులు ఇవి CCRAS కానివ్వండి, CSIR కానివ్వండి, అట్లాగే ఢిల్లీ
జోధ్పూర్లో ఉన్నటువంటి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వాళ్ళు కానివ్వండి, ఈ పరిశోధనలన్నీ చేసిన తర్వాత ఈ మందుల వల్ల మంచి రిలీఫ్ వస్తుంది. కోవిడ్ ప్రివెంటివ్గా కానివ్వండి, అసిమ్టమాటిక్, అట్లాగే మైల్డ్ అండ్ మోడరేట్ ఈ లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళకి ఈ మందులు చాలా బాగా పనిచేస్తున్నాయి అని చెప్పి కన్ఫర్మ్ అయింది. అదేవిధంగా ఈవెన్ హోమియోపతి ఆ రంగాల్లో కూడా ఆస్నిక్ ఆల్బమ్ అనే మెడిసిన్ చాలా బాగా పనిచేస్తున్నట్టుగా సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. ఇటువంటి మందులన్నీ కూడా శాస్త్రీయంగా ప్రూవ్ అయినవి, మన దేశంలో ఎంతో కాలంగా వాడుకలో ఉన్నవి, అన్నిటికీ మించి చాలా తక్కువ రేటుకు వచ్చేవి. సో ఇటువంటి సౌకర్యాలు మనకు ఉన్నప్పుడు మనం వాటిని ఉపయోగించుకొని ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి అవకాశం ఉంది అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ మందుల్ని బాగా ఎంకరేజ్ చేయడం జరిగింది. అధికారికంగా ఆయుర్వేద పద్ధతిలో కోవిడ్ వ్యాధిగ్రస్తులకి సహాయం చేయడం కోసం కోవిడ్ కేర్ సెంటర్స్ని ఓపెన్ చేయమని చెప్పి ప్రభుత్వం అధికారికంగా ఆదేశించడం జరిగింది. సో అందులో భాగంగా ఈరోజు మనం ఇక్కడ విజయవాడ ఆయుర్వేద హాస్పిటల్లో ఈ కోవిడ్ కేర్ సెంటర్ని ఈరోజు మనం లాంచ్ చేయడం జరిగింది. అధికారంలోకి వచ్చాక కాపుల సంక్షేమానికి బడ్జెట్లో కాపు కార్పొరేషన్కు ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టి 3 ఏళ్లు గడుస్తున్నా నిధులు కేటాయించకపోవడం దారుణమని కాపు సంక్షేమ సేన నాయకులు మండిపడ్డారు. ఈ సందర్భంగా కాపు సంక్షేమ సేన నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన విదేశీ విద్యా దీవెన పథకం కింద విదేశాలకు వెళ్లిన విద్యార్థులకు సంబంధించిన బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. అందరికీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కాపులకు కాపు కార్పొరేషన్ అమలు చేస్తున్నట్లుగా చూపడాన్ని ఖండిస్తున్నామన్నారు. ఎన్నికల సమయంలో కాపు సంక్షేమానికి కేటాయిస్తామన్న నిధులను కేటాయించాలని, విదేశీ విద్యా పథకాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. లేదంటే విదేశీ విద్యా దీవెన పథకం లబ్ధిదారుల తల్లిదండ్రులతో సమావేశమయ్యి భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. మీరు మాకు ఇవ్వవలసిన, మాకు రావాల్సిన నిధులు కాపు కార్పొరేషన్ ద్వారా కానీ డైరెక్ట్గా కానీ మీరు మాకు ఇవ్వవలసిన, మీరు ఎన్నికలప్పుడు మేనిఫెస్టోలో పెట్టుకోవడానికి పనికొచ్చే విధంగా జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి 2 సంవత్సరాల్లో, అప్పుడు మళ్ళీ ఇదే తంతు. అలా కాకుండా మాకు ఏదైతే మీరు సంవత్సరానికి 2,000 కోట్లు ఇస్తామని చెప్పి అన్నారో ఆ రకంగా చూసుకున్నా సరే ఈ రోజున మాకు 6,000 కోట్ల వరకు రావాల్సింది. ఇప్పుడు వరకు 98 కోట్ల రూపాయలు ఈ రోజున బడ్జెట్లో కానీ లేదా గవర్నమెంట్ కానీ అసలు అది పెద్ద అమౌంట్ కాదు. అది దయచేసి మీరు ఆ 98 కోట్ల రూపాయలు మీరు ఇమీడియట్గా రిలీజ్ చేస్తే చాలా పేద విద్యార్థులు రకరకాల దేశాల్లో వాళ్ళు ఇబ్బందులు పడుతున్న ఇది దయచేసి మీరు గుర్తించాలి. ఇది మా రిక్వెస్ట్. మీరు దయచేసి ఇది మా ప్రార్థన కింద తీసుకొని ముఖ్యమంత్రి గారు తక్షణం ఈ 98 కోట్లు మరియు మీరు మాకు ఇవ్వాల్సిన, మీరు మాట ఇచ్చిన, మీరు మాట ఇస్తే మడం తెప్పున అనే నాయకులు మీరు, దయచేసి మీరు మాకు రావాల్సిన, మీరు మాకు ఇవ్వాల్సిన నిధుల్ని ఇస్తే వాళ్ళు అక్కడ ఉన్నత విద్య ఇది చేసుకొని మళ్ళీ వచ్చి మన రాష్ట్రంలోనే వాళ్ళు మంచి మంచి ఉద్యోగాల్లో స్థిరపడతారు. మన రాష్ట్రానికి మంచి పేరు వస్తుంది. దయచేసి మీరు ఇది గుర్తించాలి. దయచేసి మాకు ఏదైతే మీరు మాకు ఇచ్చిన మాటకి ఇప్పుడు వరకు ఇప్పుడు దాకా మాకు వచ్చింది కేవలం 29 కోట్ల రూపాయలు మాత్రమే విదేశీ విద్యా నిమిత్తం. ఇది మీరు ఇచ్చిన మాట ఏంటి? గతంలో ఎలక్షన్ అప్పుడు కానీ మీరు మేనిఫెస్టోలో పెట్టింది ఏంటి? కాపులకి 2,000 కాపులకి ఇప్పుడు వరకు రావాల్సింది 6,000 కోట్లు. దయచేసి మీకు అది పెద్ద సమస్య కూడా ఏం కాదు. మీరు ఎన్నో రకాలుగా ఎంతోమందికి ఇది చేస్తానని చెప్పే మనిషి మీరు. దయచేసి పేద కాపు విద్యార్థులకి మీరు తక్షణం మాకు ఒక 500 కోట్లు మీరు ఇమీడియట్గా రిలీజ్ చేయాలని చెప్పి, ఇది దయచేసి మీడియా మిత్రులందరికీ మేము నమస్కరించి చెప్పుకునేది ఏంటంటే, ఈ వార్తను దయచేసి మీరు దీన్ని హైలైట్గా ఆయన దాకా, ముఖ్యమంత్రి గారి దాకా లేదు ఇదిగా మీరు చేయండి. ఎందుకంటే మీరు కూడా దయచేసి ఆలోచించండి. ఇక్కడ ఎవరు స్వలాభాల కోసం ఎవరు ఏమి ఇక్కడ కూర్చోలేదు. మేమందరం కాపు సంక్షేమ సేన తరపున మేము పేద విద్యార్థుల గురించి, వాళ్ళ భవిష్యత్తు గురించి పాయింట్అవుట్ చేస్తున్నామే తప్ప, ఇది మీరు టీవీల్లో కానీ పేపర్లో కానీ ఇది నిరంతరం ఆయన ముఖ్యమంత్రి గారికి చేరే విధంగా
ప్రయత్నం చేస్తారని, మీరు కూడా సపోర్ట్ చేస్తారని మీడియా వాళ్ళ మీద మాకు నమ్మకం ఉంది. సీఎం క్యాంపు కార్యాలయానికి కూతవేటు దూరంలో 20 రోజులుగా ఓ వృద్ధురాలు కదల్లేని స్థితిలో డివైడర్ పైనే కాలం వెళ్లదీస్తోంది. చలికి వణుకుతూ అక్కడే బతుకులీడుస్తోంది. ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల్లో ఆమె గోడు ఎవరూ పట్టించుకోవటం లేదు. నిత్యం వీఐపీలు తిరిగే హై సెక్యూరిటీ జోన్ ఏరియాలో ఓ అభాగ్యురాలు ఇలా దీన వ్యవస్థను ఎదుర్కొంటుంది. ఒకరిద్దరు ఆమెకు తినడానికి ఇస్తున్నారు తప్పితే ఎవరూ ఆమె బాగోగులు పట్టించుకోవటం లేదు. కొందరు కప్పుకోవడానికి దుప్పటి, దోమతెరను ఏర్పాటు చేశారు. అయితే ఆమె ఎవరు, ఇక్కడ ఎవరు వదిలేశారు, ఏదైనా అనారోగ్య సమస్యలున్నాయా అనేది తెలియట్లేదు. దగ్గరకు వెళ్లేందుకు స్థానికులు సంశయిస్తున్నారు. నిస్సహాయరాలుగా మిగిలిన ఆ వృద్ధురాలికి ప్రభుత్వ అధికారులు సహాయం అందించి ఆశ్రయం అందిస్తారని ఆశిద్దాం. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. నమస్కారం.